స్తోత్రములు మహోన్నతుడా, సర్వాధికారి, సర్వేశ్వరుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియులైన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, నీ బిడ్డలను దర్శించండి, నీ గాయపడిన హస్తాన్ని చాపండి. తల వెంట్రుక మొదలుకొని అరికాలు వరకు సంపూర్ణమైన స్వస్థత, విడుదల, క్షేమము దయచేయండి. ప్రతి విధమైన భారాన్ని కొట్టివేయండి, ప్రతి విధమైన చీకటిని లయపరచండి, ప్రతి విధమైన శోధనలు, బంధకాల నుండి విడిపించండి. దేవా, నీకు స్తోత్రాలు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవా, గడిచిన కాలమంతా నువ్వు కృపనిచ్చావు, క్షేమమునిచ్చావు, ఆదరించావు. దేవా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. బిడ్డల పట్ల నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, మేలులను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతకైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, నీతిమంతుడవు, పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాని కోట్ల దూతలతో స్తుతించబడుతూ ఆరాధించబడుతున్న దేవుడవు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. నీ పాసాన్ని తీసుకొని వస్తున్నాం. దేవా, మీ గాయపడిన హస్తాన్ని చాపండి. నాయన స్తోత్రాలు. నాయన మీరే బిడ్డలను దర్శించండి, వారి హృదయ వాంఛలు తీర్చండి. ఏ అవసరత, ఏ అక్కర ఉందో నాయన స్తోత్రాలు, వారి అక్కర్లు, అవసరతలు తీర్చి నాయన క్షేమము కలగజేసి దీవించి ఆశీర్వదించండి. గృహాల చుట్టూ కంచె వేయండి. యేసు రక్తాన్ని ప్రోక్షించండి, దూతను కావలిగా ఉంచండి. మంచి ఆరోగ్యము, నాయన బలము, శక్తి, చక్కటి నిద్ర మీరు అనుగ్రహించి ఉదయకాలం నాయన స్తోత్రాలు వేకువనే లేచి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భార్యాభర్త మధ్య సమాధానం, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం. తండ్రి, వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి. నాయన స్తోత్రాలు, ఉద్యోగాలను దీవించండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. దూతను పంపించండి. క్షేమము దయచేయండి, సమాధానం దయచేయండి, కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.